గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శ్రీ గురుదేవాయ నమః. గ్రామీణ తెలంగాణ ప్రాంతంలో ఒక పలకరింపు ఉంటుంది. ప్రాణం బాగుందా అని అడుగుతారు. మీకు ఎప్పుడైనా విన్నారా? మీరందరు గ్రామాల్లో పెరిగిన అట్లాగా కనిపించటం లేదు, కానీ ఎప్పుడైనా వినుంటే అంటే ఇంత నాగరికులు కాని వాళ్ళు ప్రాణం బాగుందా అని అడుగుతారు. అందులో మనమేమో వాళ్ళ అనాగరికులని అనుకుంటాం, కానీ చాలా విజ్ఞానం ఉంది అందులో. వాళ్ళు ప్రాణం బాగుందా అని అడగటంలో అర్థం ఏమిటంటే, మీ విషయాలు బాగున్నాయా, మీ ఆస్తిపాస్తులు బాగున్నాయా, మీ పిల్లా జల్లా బాగున్నారా, అవి బాగున్నాయా ఇవి బాగున్నా అని అడగట్లేదు. అక్కడ ప్రాణం గురించి అడుగుతున్నారు. అంటే ప్రాణమును ప్రస్తావన చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, పోయిన వారం మనం ఏం మననం చేసాం? ప్రాణం గురించి మననం చేసాం. కాస్త మీకు గుర్తుందో లేదో అది గుర్తు చేద్దామని ప్రాణం బాగుందా అని అడుగుతున్నాడు. నేను అని ఎవరిని గుర్తించుకుంటున్నాడో ఈ జీవుడు, అది కేవలం తోలుబొమ్మ కాదు, అంటే ఒక కనిపిస్తున్న స్థూల శరీరం కాదు అని మననం చేస్తున్నాం. ఎట్లాగో జీవుడు అంటే 3 శరీరాల మూట. అందులో మొదటిది స్థూల శరీరం. స్థూల శరీరం అంటే కేవలం బయట కనిపిస్తుంది. అంతకంటే లోపలిగా స్థూల శరీరం ఒక హార్డ్వేర్ అయితే, దాన్ని నడిపించేది ఒక సాఫ్ట్వేర్ ఉంది, సూక్ష్మ శరీరం అని మననం చేశాం. సూక్ష్మ శరీరంలో ఏముంటాయి? మనసు బుద్ధి రెండేనా? పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు వినిపిస్తాం. తర్వాత మనస్సు బుద్ధి, తర్వాత పంచ ప్రాణాలు. కరెక్ట్. అంటే ఇవన్నీ సూక్ష్మ శరీరం అయితే, దాంట్లో కోశముల రూపంలో మనం మననం చేసినప్పుడు 3 కోశములు ఉంటాయి సూక్ష్మ శరీరంలో అనుకున్నాం. ఏమిటవి? స్థూల శరీరమే అన్నమయ కోశం, అది వేరే. సూక్ష్మ శరీరంలో 3 కోశములు ఏమిటంటే, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము అని. పోయినసారి ప్రాణమయ కోశం గురించి మనం మననం చేసాం. ప్రాణం అంటే ద వైటల్ లైఫ్ ఫోర్స్. లోపల ఏదైతే మనము ప్రవాహ రూపమైన ప్రాణశక్తి ప్రవహిస్తుందో దాన్ని ప్రాణం అంటున్నాం. దాని రూపాలు 5 రూపాల్లో, 5 వాయువుల రూపాల్లో దేహంలో పనిచేస్తుంది. ఎట్లాగో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం. ఈ 5 వాయువుల రూపంలో లోపల అన్ని అవయవాలను, మన కర్మేంద్రియాలన్నిటినీ కూడా పనిచేయిస్తుంది ప్రాణశక్తి. దాన్ని మనం ప్రాణశక్తి అంటాం మామూలు భాషలో. అందుకే మనిషి ప్రాణం పోయింది అంటే ఈ వైటల్ లైఫ్ ఫోర్స్ ఏది ఉందో అది పోయింది అని అర్థం. అక్కడ మనం ప్రాణం పోయింది అనే మాట మాట్లాడుతూ ఉంటాం కదా, అది. అయితే ఈ ప్రాణము ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అని అడిగిన ప్రశ్నలు 5 ప్రశ్నలు అడిగారని ఆ ఉపనిషత్తులోంచి తీసుకున్నాం ప్రశ్న. ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అంటే, ఆత్మనః ఏషః ప్రాణః జాయతే, అంటే ఆత్మ నుండి ఈ ప్రాణం పుడుతుంది అంటున్నారు. అందుకే భగవద్గీతలో కూడా స్వామి ఏం చెప్పారంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అంటే అహం, అహం అంటే నేను. ఎవరి నేను ఇక్కడ? భగవద్గీతలో నేనెవరు? కృష్ణుడు అనేది మనం మామూలుగా పాపులర్గా అనుకుంటూ ఉంటాం, అట్లాగా అవతారం విశేషంలో కృష్ణుడు కాబట్టి. కానీ అదేమిటి? భగవద్గీత, భగవంతుని చేత చెప్పబడినది. అక్కడ మొత్తం అన్ని శ్లోకాలు కూడా శ్రీ భగవాన్ ఉవాచ అంటాయి, కానీ శ్రీకృష్ణ ఉవాచ అని ఎక్కడా అనలేదు. అంటే అవతార విశేషాన్ని చూపించలేదు అక్కడ.
భగవాన్ అనే ఒక శక్తి రూపాన్ని చూపించారు. భగవాన్ అంటే భగం యస్య సహ. భగం అంటే శక్తి, జ్ఞాన, తేజో, వీర్య, బల, ఐశ్వర్యములని షడ్గుణములు అంటారు. షడ్గుణ సంపన్నుడు భగవాన్. ఈ సంపదలన్నీ కూడా తర్వాత ఎప్పుడైనా మననం చేద్దాం, ఇక్కడ కాదు. అంటే ఇప్పుడు మీకు అర్థం కావటానికి భగవాన్ అంటే సర్వసమర్థ స్వరూపం. ఆ సర్వసమర్థ స్వరూపమే అహం వైశ్వానరః భూత్వా, వైశ్వానర జఠరాగ్ని రూపంలో ఉండి ప్రాణులలో ప్రాణ అపాన సమాన వాయువుతో కూడి పచామి అన్నం చతుర్విధం, మనం తింటున్న చతుర్విధ అన్నములను కూడా పచామి, జీర్ణింపచేస్తున్నాను అంటున్నాడు. అంటే స్వామి కూర్చొని లోపల రుబ్బుతున్నాడని అర్థం కాదు అక్కడ. ఏమిటి? ఆ ఉనికి, ఎగ్జిస్టెన్షియల్ ఎలిమెంట్ ఏదో సత్, అదే భగవాన్. అది ఉండుట మాత్రం చేతనే ఈ ప్రాణశక్తి చేత మొత్తం ఈ యంత్రాంగం అంతా నడుస్తోంది. లోపల ఏ అవయవాల్లో ఏ ప్రక్రియ జరుగుతుందో అదంతా కూడా ఉండుట మాత్రం, ఉనికి యొక్క ఉండుట, ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్, అంతే, అంతకంటే వేరే ఇంకేం చేయట్లేదు. అది ఉండుట మాత్రం చేతనే లోపల ప్రక్రియ అంతా కూడా నడుస్తోంది అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. అంటే ఆత్మ నుండే ప్రాణం పుడుతుంది. ఆత్మనః ఏషః ప్రాణః జాయతే. ఇప్పుడు ప్రాణమయ కోశం యొక్క ధర్మాలేమిటి అంటే, ఇప్పుడు ఎట్లాగైతే ఈ జీర్ణ వ్యవస్థ అంతా కూడా ప్రాణమయ కోశం చేత నడుస్తుందంటామో, అట్లాగే ఆకలి దప్పులు అనేవి ప్రాణమయ కోశం యొక్క ధర్మాలు అంటారు. దప్పిక అంటే దాహం, ఆకలి అంటే అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు జీవుడు ఏం చేస్తున్నాడు? ప్రాణమే నేను అనుకున్నందువల్ల ఆ ప్రాణమయ కోశ ప్రాణమునకు సంబంధించిన ధర్మాలు ఏవుంటాయో అవి నావనుకుంటాడు. ఇప్పుడు నాకు సంబంధించిన ధర్మాలు అనేసుకుని వాటి చేత వాటి ప్రభావం చేత చంచలమైపోతాడు. ఇప్పుడు ఉదాహరణకు ఆకలి అన్నాం అనుకోండి. ఆకలి వేస్తే ఎట్లా ఉంటాడు మనిషి? ఎట్లా ఉంటాడు? ఎప్పుడు మీకు ఆకలి కాదు. ఆకలి అనేది బయట ఎవ్వరూ నేర్పించకుండా, ఏ రీడింగ్ చూడకుండా స్పష్టంగా తనే గుర్తించగలిగింది. ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది. అది ఎవరు అమ్మ చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు, గడియారం చూడక్కర్లేదు, అలారం పెట్టుకోక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. లోపల అలారం మోగుతూనే ఉంటుంది. ఆకలి వేసిన మనిషి ఎట్లా ఉంటాడు? నీరసంగా, అంతేనా? ఉండలేను, నేను ఉండలేకపోతున్నా అంటాడు. ఆకలికి నేను ఉండలేను, తట్టుకోలేనని అంటాడు. అంటే దేహం ఏమో పొట్ట ఖాళీ అయితే ఒక సిగ్నల్ ఇచ్చింది. ఆ సిగ్నల్ని తన ధర్మంగా అనుకున్నాడు. ఇప్పుడు అది ప్రాణధర్మం. ప్రాణం ఏం చేసింది? లోపల అరగొట్టింది కాబట్టి ఖాళీ కాగానే సిగ్నల్ వచ్చేస్తుంది. ఆ సిగ్నల్ వస్తే నేనే ప్రాణం అనుకున్నాడు కనుక అక్కడ ఏమైంది? ఆ ప్రాణధర్మాన్ని తనకు ఆపాదన చేసుకొని నాకు ఆకలిగా ఉందంటాడు. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, నేను తట్టుకోలేను, నేను ఉండలేను. ఆకలిగా ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? స్వామివారు మాట చెప్తుంటారు, అన్నాతురాణం నా ఉడికిన్న ఉడకని అంటారు. అంటే అన్నమునందు ఆతురత కలిగిన వాడు ఉడికింది చూడట, ఉడకంది చూడట. ఏం చేస్తాడు? అంత తాళఫల ప్రమాణంతో ముద్దలు మింగుతాడు. తాళఫల ప్రమాణం అంటే తెలుస్తుందా మీకు? తాటికాయ చూసారా, ముంజకాయ ఎప్పుడైనా బయట చూసారా? అంతంత ముందలు మింగేస్తాడట వాడు. అంటే ఆకలితో ఉన్నప్పుడు ఏ చంచలత్వం దేహమునకు కలుగుతుందో, అంటే నిలువలేని స్థితి కలుగుతుందో, అది ఇప్పుడు నేను ఆపాదన చేశాడు. నేను ఆపాదన చేసి నేను ఉండలేను, నేను తట్టుకోలేను అంటాడు. అంటే ఏవి తనది కాని ధర్మాన్ని తన మీద ఆపాదన చేసుకున్నందువల్ల కాని దాని ధర్మాలన్నీ తను పోషిస్తాడు. ఇప్పుడు స్థూలదేహ ధర్మం ఏమిటి? క్లుప్తంగా చెప్పాలంటే పుడుతుంది, పెరుగుతుంది, చస్తుంది. ఇది స్థూలదేహ ధర్మం. దాన్ని తనకు ఆపాదన చేసుకుంటే నేను పుట్టాను, నేను పెరిగాను, నేను చచ్చాను అన్నాడు. ఇప్పుడు ప్రాణధర్మాన్ని కూడా తన ఆపాదన చేసుకుని ఏం చేస్తున్నాడు? ప్రాణధర్మం ఆకలి, దాహం, దప్పికంటే దాహం, ఈ రెండింటినీ కూడా తనకే ఆపాదన చేసుకుని వాటి వల్ల ఏ చంచల స్వభావం దేహానికి కలుగుతుందో అన్నిటికీ నేను అక్కడ విక్టిమ్ ఎవరవుతాడు? ప్రతిసారి వీడే. అంటే ఇప్పుడు మనం ఏం ప్రయత్నం చేస్తున్నామంటే, నేను అన్న స్వరూపాన్ని తెలుసుకునే ముందు ఈ వ్యవస్థ యంత్రాంగం తెలుసుకుంటే నేను దాని నుండి విడదీయగలం. మనం ఇప్పుడు ఎట్లా ఉన్నాం? బయట విషయంలోతో మునిగి బిజీగా ఉండి అక్కడ అసలు తన గురించి ఏమీ తెలియకుండా ఉన్నాం. కాబట్టి తనను తాను దాని నుండి దూరం చేయాలంటే చేయలేడు. వాడు ఏంటో తెలిస్తే కదా చేస్తాడు.
ముందు తన స్వరూపం ఏమిటో తెలిస్తే చేస్తాడు. అట్లాగే ప్రాణధర్మాలలో మనం ఏం చెప్పుకున్నామంటే ప్రాణమయ కోశంలో కర్మేంద్రియ సహ ప్రాణాది పంచకం ప్రాణమయ కోశం అన్నాం. అంటే కర్మేంద్రియములతో కూడిన పంచ ప్రాణములు ప్రాణమయ కోశం అన్నాం. ఇప్పుడు ఇక్కడ కర్మేంద్రియాలంటే వాక్, పాణిపాద, పాయు, ఉపస్థలు. ఇప్పుడు ఈ ధర్మాన్ని కూడా తానెట్లా పోషిస్తున్నాడంటే సాధారణంగా ఇప్పుడు మనకు ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఇప్పుడు ఇది ఉంది, ఇది నాది అన్నాను అంటే అర్థం ఏమిటి? ఇది నాది అంటే ఇది వేరు, నేను వేరు. అవునా? మౌలికంగా ఇదే కదా అక్కడ. ఇది వేరు, నేను వేరు. ఇది నాది, నేను కాదు. మనం చెప్తున్నాం అట్లా. ఈ ఫోన్ నాది అన్నాం అంటే ఫోన్ వేరు, నేను వేరు. స్పష్టంగా అర్థమైంది కదా? క్లియర్గా ఉందా? ఈ వస్త్రం నాది అంటే వస్త్రం వేరు, నేను వేరు. ఇప్పుడు ఇది నా చేయి అన్నాను అంటే అర్థమేమి? చేయి వేరు, నేను వేరు. ఇది నా కాళ్ళు అంటామా అనమా? అంటే కాళ్ళు వేరు, నేను వేరు. వాక్యం స్పష్టంగా మనం పలుకుతున్నాం అంటే భాషలో సత్యం మాట్లాడుతున్నాం, కానీ అవగాహనలో ఎట్లా ఉంది? లేదు. ఇప్పుడు ఏదైనా పని చేసాం చేతులతో, ఏమంటాము? స్వయంగా నా చేతులతో నేను చేశాను అంటాడు. నా చేతులతో నేనే చేశాను అన్నాడు అంటే వాక్యం మారిందా? అర్థం మారిపోయిందా? అంటే ఇప్పుడు ఏమవుతోంది? నాది అన్న వస్తువును నేను అనుకున్నాడు కదా. అంటే ఇక్కడ తేడా ఏమిటంటే సంయోగ సంబంధం, తాదాత్మ్య సంబంధం అని రెండు ఉంటాయి. ఇప్పుడు ఈ వస్త్రం ఉందనుకోండి, సంయోగ సంబంధం. దానితో కూడి కాసేపు ఉంటాం, తర్వాత ఆ వస్త్రం మార్చేసుకొని ఇంకొకటి కట్టుకుంటాం. ఒక పెన్ను తీసుకొని రాస్తున్నాం. పెన్నుతో తనకేముంది? పెన్నుతోనే రాస్తున్నాడు. పెన్ను లేకపోతే రాయలేడు, చేత్తో రాయలేడు కదా, పెన్ను కావాలి. అంటే పెన్నుతో ఇప్పుడు సంయోగ సంబంధం ఉంది తనకు. ఎంత సంయోగ సంబంధం ఉన్నా సరే, దాంతో కూడి పనిచేసినా సరే అది నేను అనుకోడు ఎప్పటికీ. కానీ తాదాత్మ్య సంబంధం అంటారు ఇంకొకటి. అంటే దానితో తత్ ఆత్మ్యత, అదే నేను అనుకోవటం అనమాట. ఈ దేహంతో వచ్చిన బాధ ఏమిటంటే అదే నేను అనుకుంటున్నాడు వీడు. అదే నేను అనుకొని చేతులతో చేసిన పనికి అలసట చెయ్యి అలసిపోయింది అనుకోండి, రాసి రాసి చెయ్యి నొప్పి వచ్చింది, అప్పుడు ఏమనుకుంటాడు? నాకే నొప్పి వచ్చింది అంటాడు. చేతికి నొప్పి వచ్చినప్పుడు నాకే నొప్పి వచ్చింది. కాళ్ళతో చాలా దూరం నడుస్తాడు, అప్పుడు ఏమంటాడు? నేను నడిచాను అంటాడు. కాళ్ళు నడుస్తున్నాయి, నా కాళ్ళు అన్నాడు. నా కాళ్ళు నడిచినాయి అనడు. వాక్యం ఏమంటాడు? నేను నడిచాను అంటాడు. అంటే ఈ తాదాత్మ్య సంబంధాన్ని తీసుకోవడం వల్ల కాళ్ళకు అలసట వస్తుంది, అప్పుడు తాను అలసిపోతాడు. అంటే తనది కాని ధర్మాన్ని తన మీద ఆరోపణ చేసుకున్నందువల్ల వస్తున్నాయే కష్టాలన్నీ. ఇందుకు మనం వేరు చేయాలి. జీవుడు తనను తాను ఈ వ్యవస్థ నుండి, యంత్రాంగం నుండి వేరు చేసి కూడా ఇట్లాగే పనిచేయగలడు. దానికోసమే మనం ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం, ఒక్కొక్కటి ఒలుచుకుంటూ వెళ్ళటం దానికోసం. అంటే ప్రాణధర్మాన్ని తన ధర్మం అనుకోవటం వల్ల జీవుడు కష్టపడుతున్నాడు. ఇప్పుడు ప్రాణం తాను కాదు అని తెలుసుకోవడానికి ప్రాణము స్వతంత్రంగా పనిచేస్తుందా, ఇంకా అధీనంగా ఉందా తెలుసుకోవాలి. ఇప్పుడు స్థూల దేహమేమో బాగా చిన్నది, దాని విస్తీర్ణం ఎంత, ఇంత దేహం ఎంత ఉందో అంత. ప్రాణం ఎట్లా ఉంది? ప్రాణధర్మము మనకు సూక్ష్మమైంది, అది లోపల సెన్స్ చేయగలం కానీ కనిపించదు. ఇప్పుడు అందులో కూడా ప్రాణధర్మం అంటే ఇప్పుడు మీరు అందరూ రిలేట్ చేసుకోవాలి. చెప్పగానే వినేసి ఎవరి గురించి చెప్తున్నారు అని అనుకోకూడదు. ప్రాణం ఎక్కడుంది? ఇప్పుడు మీలో ఇప్పుడు ఎప్పుడు ప్రవర్తన రూపంలో ఉంది. అంటే అది ప్రవర్తిస్తుంది. శ్వాస ఆడుతుందా లేదా? మీరు అందరు ఉన్నారంటే ఇప్పుడు దానికి నిరూపణ ఏమిటి? శ్వాస ఆడుతుంది. యూ కెన్ సెన్స్ ఇట్. అది సెన్స్ చేయాలి కొంచెమైనా అప్పుడప్పుడు, దేహం గురించి, ప్రాణం గురించి. చేయకపోతే తోలుబొమ్మను తిప్పినట్టు తిప్పేయకూడదు. రోబోట్ కాదు, మనం రోబోట్ కాదు కదా, మనకు సెన్స్ ఉంది. ఇప్పుడు ఏఐని మీరు అడగండి, ఆర్ యూ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే నో అంటుంది అది. ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఊరికే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను పనిచేస్తున్నానని తెలివిగా సమాధానం ఇస్తుంది. తెలివిగానే ఇస్తుంది కానీ దానికి అది ఎవరో తెలియదు, దానికి తన ఎగ్జిస్టెన్స్ తెలియదు. అట్లాగే మనం కూడా ఉంటే కాకుండా మనం ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా సెన్స్ చేయండి. ఎందుకంటే
ఇప్పుడు వ్యానం అనుకోండి, దేహం అంతా వ్యాపించి ఉంది, అక్కడ మీకు తెలియదు, వ్యానవాయువుని సెన్స్ చేయలేము. కానీ ప్రాణవాయువుని ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ప్రతిక్షణం కూడా సెన్స్ చేస్తాం. అందుకే బయట ధ్యానాలన్నీ చెప్పే వాళ్ళందరూ కూడా మొట్టమొదట శ్వాస మీద ధ్యాస అంటారు. ఎందుకంటే అది ప్రైమరీ స్టేజ్ అన్నమాట. ప్రైమరీ స్టేజ్లో వాడు కనీసం వాడిని ఏమిటో గుర్తింపు చేయటానికి శ్వాసను చూసుకో అని చెప్తారు. అదేం ఫైనల్ కాదు, అక్కడే ఉంటే అక్కడే ఆగిపోతాడు వాడు. ప్రాణం అంటే ఇప్పుడు మనం సెన్స్ చేయగలిగింది, ఇప్పుడు మనలో ప్రతి క్షణం కూడా ప్రవర్తిస్తూ ఉన్నది. ఇప్పుడు దీని తర్వాత ఇంకా సూక్ష్మమైంది లోపల మనోమయ కోశం. ఈ మనోమయ కోశాన్ని ఏమన్నారంటే జ్ఞానేంద్రియై సహ మనః మనోమయ కోశ. అంటే జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు మనోమయ కోశం అంటున్నారు. జ్ఞానేంద్రియములేవి? ఏది చెప్పండి చూద్దాం. టకి టకి అని చెప్పాలి. కాపీ కొట్టి చెప్పేస్తారా? మీ ముఖంలోనే ఉన్నాయి, చూసుకొని చెప్పేయండి వెంటనే. కన్ను, ముక్కు, నోరు 3 వినిపించే, చెవి, చర్మం 5. సరిపోయింది, లెక్క సరిపోయింది. అంటే ఇప్పుడు వీటిని శాస్త్రీయంగా చక్కగా సంస్కృతంలో చెప్తే మీరు కూడా చెప్పండి. శ్రోత్ర, త్వక్, చక్షుర్, జిహ్వా, ఘ్రాణములు. అప్పుడప్పుడు పలుకుతూ ఉంటే మీకు కూడా సంస్కృతం వచ్చేస్తుంది కొన్నాళ్లలో. నిజంగానే వీడెప్పుడు నేర్చుకోలేదు, వీడు విని విని స్వామివారి ప్రవచనాలు విని నేర్చుకున్నాడు అంతే, ఇంకా వేరే విజ్ఞానం ఏం లేదు అందులో. అంటే ఈ పంచ జ్ఞానేంద్రియములు, దానితో కూడిన మనస్సు మనోమయ కోశం అన్నారు. ఇప్పుడు ఈ మనస్సును అర్థం చేసుకోవటం ఎంత కష్టం అంటే, వాసిష్ఠ రామాయణంలో వశిష్ఠులు వారు ఒక మాట చెప్తారు రామచంద్రుడికి. రామచంద్ర, ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువులు అంటే శాండ్ పార్టికల్స్ ఎన్నున్నాయో వాటిని లెక్క పెట్టడం సులభమే, కానీ మనస్సును అర్థం చేసుకోవటం అంత సులభం కాదన్నాడు. ఎంత టఫ్ టాస్క్ అర్థమైందో ఇప్పుడు. ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువులన్నీ లెక్క పెట్టొచ్చట, కానీ తనలో తనై ప్రవర్తిస్తున్న తన మనస్సును మాత్రం అర్థం చేసుకోలేరన్నమాట. అంత కష్టమైంది మనస్సు అంటున్నారు. అయితే ఇంత కష్టమైన ఈ మనస్సును ఉపనిషత్తులన్నీ కూడా చాలా విస్తారంగా ఇంద్రియములు, మనస్సు, ప్రాణము వీటన్నిటి గురించి అన్ని ఉపనిషత్తుల్లో వస్తుంది. విస్తారంగా చర్చ చేశారు, బోధ చేశారు. ఎందుకంటే మన ఫీల్డ్ ఏమిటి ఇక్కడే ఉంది, అంత బయట ఏదీ లేదు, లోపల ఇక్కడే ఉంది కనుక చేశారు. దీనికి మనస్సుకు చక్కని ఒక నిర్వచనం చెప్పింది అమృత బిందు ఉపనిషత్తు. ఏమంటుందంటే, మనోహి ద్వివిధం ప్రోక్తం, శుద్ధం చ అశుద్ధమేవ చ. అశుద్ధం కామ సంకల్పం, శుద్ధం కామ వివర్జితం. అర్థమైందా? సింపుల్గానే ఉంది కదా. మనస్సు 2 విధాలు, 2 విధాలైన మనస్సు ఉందట. ఒకటి శుద్ధమైన మనస్సు, ఇంకొకటి అశుద్ధమైన మనస్సు. శుద్ధమైన మనస్సేమో కామ సంకల్పంతో కూడినది, అశుద్ధమైన మనస్సేమో కామ సంకల్పంతో కూడినది. శుద్ధమైన మనస్సేమో కామ వివర్జితం అంటే కామం లేనిది. కామం అంటే కోరిక, కముకాంతో ధాతు కోరిక అని అర్థం. అంటే కామంతో 2 స్థితులు మనస్సుకు చెప్పారు అక్కడ. 2 స్థితుల్లో ఉండగలదు. మనకు మామూలుగా ఏం తెలియదు, మనస్సు యొక్క కోరికలతో పరిగెత్తుతున్నాం గనుక మనకు దాని 2 స్థితులు తెలియవు గనుక ఇప్పుడు ఉపనిషత్తు ఏం చెప్తుంది, 2 స్థితులు ఉన్నాయి దానికి. కామంతో ఉండొచ్చు, కామం లేకుండా కూడా ఉండొచ్చు. అంటే కోరికతో ఉన్న మనస్సు ఉంటుంది, కోరిక లేని మనస్సు కూడా ఉంటుంది అన్న ఒక మొదటి బోధ మనకు సూచన. రెండవ మంత్రం ఏం చెప్తుంది అక్కడ అంటే, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం. అంటే మన ఏవ మనుష్యానాం, మన ఏవ కారణం బంధయో మోక్షయో. అంటే బంధానికైనా మోక్షానికైనా మనిషికి మనస్సే కారణం అని చెప్పారు. బంధానికేమో విషయం ఉంది, బంధం లేకుండా ఉంటే నిర్విషయం అయితే అది బంధం లేదు. అయితే ఒకే ఎంటిటీ, ఒకే అంశం 2 ఎట్లా పనిచేస్తుంది? ఐదర్ బంధించాలి లేకపోతే ముక్తి సాధనగా ఉండాలి, అట్లా లేదట. అది ఒకే ఎంటిటీ. అంటే దానికి మంచి ఉపమానం మనం రోజు వాడుకునేదే తాళం చెవి. తాళం చెవి ఎట్లా పనిచేస్తుంది? లోపలికి తిప్పితే లాక్, బయటికి తిప్పితే అన్లాక్. చక్కగా ఉందా లేదా?
లోపల ఉన్న మనస్సు యుక్తే మనం అక్కడ వాడామన్నమాట. అంటే ఒకే పరికరము రెండు పనులు చేయగలదు. అది బంధమైనా ఉంటుంది, మోక్షమైనా వస్తుంది. ఈ రెండు మంత్రాలలో మనకు ఒక సూచన చేసేసింది ఉపనిషత్తు. అంటే దాన్ని శుద్ధంగా ఉంచుకోగలవు, అశుద్ధంగా ఉంచుకోగలవు, దానికి బంధానికి వాడుకోగలవు, దాన్ని మోక్షానికి వాడుకోగలవు. ముందు సూచన ఇచ్చేసింది సాధకుడి. అయితే ఇదేమో ఉపనిషత్తు ఇంత నీట్గా చెప్తుందన్నమాట, మడిగట్టుకొని చెప్పటం అంటారు దీన్ని. కాకుండా వేదాంతంలో మనస్సును చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. వ్యంగ్యంగా, వెటకారంగా వ్యాఖ్యానం చేస్తారు, బాగా నిందిస్తారు కూడా వేదాంతం దగ్గరకు వచ్చేటప్పటికి. ఎందుకంటే మనస్సు చేతనే బంధింపబడి మోసిపోతున్నాడు జీవుడు అంటే ఇప్పుడు మనస్సు స్థానంలో ఉన్నవాడే. ఏమంటారంటే కపిరపిచ కాపిసాయన మదమత్తః, కపిరపిచ కాపిసాయన మదమత్తః వృష్టికేన సందష్టః అపిచ పిశాచగ్రస్తః కిం బ్రూమో వై తస్య కృతం అని అడుగుతున్నారు. అంటే మనస్సుని ఒక కోతితో పోల్చారు. కపిహి అంటున్నారు. కపిహి అంటే కోతి. ఇప్పుడు ఈ కపి అట కాపిసాయన మదమత్తః అంటే కళ్ళు దాగిందట, కళ్ళు దాగి మత్తెక్కిందట దానికి. వృష్టికేన సందష్టః తేలుగుట్టిందట దానికి. ఆ తేలుగుట్టిన ఆ మన కోతికి ఇప్పుడేమైంది? అపిచ పిశాచగ్రస్త, దయ్యం పట్టిందట. అంటే కోతి యొక్క స్వభావం ఏమి? చంచలత్వం, అతి చంచలత్వం అనాలి దానికి. అది ఒక్క క్షణం కూడా కూర్చొని ఉండదు, ఏం చేయకుండా ఉండదు, ఏం చేస్తుందో దానికి తెలియదు ముందు. అంత చంచలమైన కోతి ఇప్పుడు కళ్ళు దాగింది. కళ్ళు తాగడం అంటే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ కంట్రోల్, మొత్తం దాని కంట్రోల్లోంచి వెళ్ళిపోయింది. అది ఏం చేస్తుందో దానికి అర్థం కాదు. అసలే చంచలత్వము దాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ స్థితిలో ఉండగా తేలుగుట్టిందట దానికి. కుప్పి గంతులు పెడుతుందా లేదా? ఆ కుప్పి గంతులు మళ్ళీ దానిపైన దయ్యం పట్టింది. దయ్యం పట్టిన వాళ్ళు ఎట్లా అరుస్తూ ఉంటారు? ఇంకా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఏమన్నా ఉందా? ఉపాయం లేదు. అటువంటిది నీ మనస్సు అని చెప్తున్నారు. ఇది వాళ్ళు చెప్పటం కాదు, కానీ లోకం చూస్తే మనకి ఇప్పుడు అర్థమవుతుంది. 100% కరెక్ట్. ఈ లోకంలో ఇప్పుడు తిరుగుతున్న మనుషులందరూ అట్లాగే ఉన్నారు. నిగ్రహం అనేది కొంచెం కూడా వాళ్ళకి ఐడియా కూడా ఉండదు. గాలివాటానికి ఎగిరే చెత్తలాగా. గాలి దుమానం వస్తుందా? చెత్త ఎట్లా ఎగురుతుంది? ఒక దిశ ఉందా దానికి? ఏం లేదు, ఎటు పడితే అటు ఎగిరిపోతుంది. అట్లా తిరుగుతున్నారు మనుషులు. కించిత్ మాత్రం నిగ్రహ శక్తి వాడికి ఉందని వాడికి తెలియదు. లోకాన్ని గతానుగతికో లోకం ఎట్లా చేస్తే అట్లా వెళ్ళిపోతూ ఉంటాడు. గుంపులో గోవిందమని విన్నారా ఎప్పుడైనా? అట్లాగనమాట. ఇక్కడ ఇదేమిటి, వెంకటేశ్వర స్వామి చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంది, అక్కడ ప్రదక్షిణలు చేస్తుంటారు. మనం చేయక్కర్లేదు, అక్కడ వెళ్ళి నిలబడితే వాళ్ళే నెట్టేస్తుంటారు. ప్రవాహంలో నెడుతూ ఉంటే తిరిగేయచ్చు. మనం ఏం చేయట్లేదు. అట్లాగే లోకంలో మనుషులు బ్రతకంతా అట్లాగే ఉందా లేదా? ఫ్యాషన్ నెడుతూ ఉంటే వీడు వెళ్ళిపోతాడు, వీడు ఏం చేయక్కర్లేదు, ఫ్యాషన్ నెడుతుంది వీడిని. లోకపు రీతి, ప్రస్తుతపు కరెంట్ ఫ్యాషన్స్ ఏముంటే దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. లైఫ్ స్టైల్ ఎట్లా ఉందంటే ఎవరో నిర్దేశిస్తారు, వీడు వెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి మనస్సుతో బ్రతుకుతున్నామట మనం. ఇప్పుడు ఇక్కడేమంటున్నారు? మనోమయ కోశంలో జ్ఞానేంద్రియ సహ మనః మనోమయ కోశ. ఈ జ్ఞానేంద్రియములకు ఆధారమై ఉందట మనస్సు. ఇప్పుడు మనం ఒక విచారణ చేసుకుంటే జ్ఞానేంద్రియాలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయి, ఎవరైనా నడిపిస్తున్నాయి. చెవి ఉందనుకోండి, ఒక జ్ఞానేంద్రియం. చెవి స్వతంత్రంగా వింటుందా? ఇంకెవరైనా పని చేస్తే వింటుందా? కొంతమందికి స్వతంత్రంగా, కొంతమందికి ఏమో లోపల ఎవరో పని చేయిస్తున్నట్టు తెలుస్తున్నట్టుంది. అవునా? సరే, చెవి స్వతంత్రంగా పనిచేయగలిగిందైతే చెవుడు వచ్చిందనుకోండి, ఏమవుతుంది? లోపల మనస్సు చేత చెవి వింటుంది కదా. మనస్సు వింటుందా, చెవి వింటుందా అని ఒక క్వశ్చన్ వేసుకున్నాం. ఏది ప్రధానం? మనస్సు ప్రధానం, అంతేనా? చెవుడు వచ్చింది, మనస్సుందా? చెవి ఉందా? లేదు. చెవికి దానికి ఎబిలిటీ పోయింది. ఇప్పుడు మనస్సు వినగలదా?
మరి మనస్సే ప్రధానం అన్నారు. చెవి ద్వారా మనస్సు వింటుంది. ఇప్పుడు చెవిని తీసేసి మనసును వినమందాం, వింటుందా? వినలేదు. దానికి కూడా నిరూపణ ఏమిటి? మనమే రోజు అనుభవిస్తాం ఆ స్థితిని. నిద్రలో చెవి ఉంటుంది, మనస్సు ఉండదు. మనస్సు గాఢ నిద్రలో లయమైపోతుంది. అప్పుడు ఏమవుతుంది? చెవి ఉన్నా వినలేం, కన్నున్నా చూడలేం. అంటే అర్థం ఏమిటి? జ్ఞానేంద్రియములతో కూడి మనస్సు పనిచేస్తుంది. ఇది మనోమయ కోశం. అంటే జ్ఞానేంద్రియములన్నిటికీ కూడా మనస్సు ద్వారా కాదు, చెవి ద్వారా మనస్సు వింటోంది, కంటి ద్వారా మనస్సు చూస్తోంది, ముక్కు ద్వారా మనస్సు ఆఘ్రాణం వాసన చూస్తోంది, రుచి చూస్తోంది, స్పర్శను కూడా తెలుసుకుంటోంది. అంటే ఆధారమై ఉంది వెనుక మనస్సు. ఇది బాగా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు ఈ మనస్సు ఇందాక చెప్పినట్టు శుద్ధమైన మనస్సు ఒకటి ఉంటుంది ఆధారంగా, అశుద్ధమైన మనస్సు కూడా ఆధారంగా ఉండొచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు జీవుడి స్థితిని బట్టి. ఇప్పుడు అశుద్ధమైన మనస్సు ఈ చెవికి ఆధారంగా ఉంది, కంటికి ఆధారంగా ఉంది అనుకున్నాం. అప్పుడు ఎట్లా ఉంటుంది ప్రవర్తన జీవుడిది అని ఒక ఉపమానం పెట్టుకుందాం. మీరు ఏదైనా హాలిడే ట్రిప్కి వెళ్ళారనుకోండి, స్విట్జర్లాండ్కి వెళ్ళారు, వెళతారా? చెప్పండి. వెళతారు. దేనికోసం వెళతారు? ఎంజాయ్ చేయటానికి. కరెక్ట్గా చెప్పారు, ఎంజాయ్ చేయటానికి వెళతారు. వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అన్నీ చూస్తున్నారు, అంత అయిపోయింది, షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్ అతి ముఖ్యమైన పార్ట్ కదా. ఏ ఎంజాయ్మెంట్లో వచ్చిన కంటే ఎక్కువ ఎంజాయ్మెంట్ ఎక్కడ వస్తుంది? షాపింగ్లోనే వస్తుంది. అందులో కొంచెం ఆడవాళ్ళు కొంచెం ముందంజలో ఉంటారు. ఉంటారా లేదా? ఉంటారు. ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా షాపింగ్ ఉంటే చాలా వాళ్ళకి ఏం తెలియదు అన్నమాట. వాళ్ళు ఆకలి దప్పులు ఏముండే, ప్రాణధర్మాలన్నీ పోతాయి. అట్లా షాపింగ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్ నచ్చింది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్ ఒకటి నచ్చింది. అది ఒకటి చూస్తున్నారు. అది కాస్త దూరంగా ఉంది. అది చూసిన వెంటనే ఎవరు ముందు వెళ్ళిపోతారు? మనస్సు. మనం నడిచి వెళ్ళటానికి కొంచెం టైం పడుతుంది, కానీ మనస్సు వెళ్ళటానికి దానికి వెహికల్ లేదు, ఏం లేదు. కాబట్టి అది ఎంత దూరమైనా ఎంత వేగంగానైనా ప్రయాణం చేస్తుంది. అది ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయింది. మనం మాత్రం నెమ్మదిగా నడిచి వెళుతున్నాం. అది తీసి ఇవ్వమని అడిగే తీసిచ్చాడు. కానీ చాలా బాగుంది ప్యాక్ అనే లోపలే అది ఆల్రెడీ ఎవరో బిల్ చేయించేశారు. ఇప్పుడు పాపం ఏమవుతుంది? మన జీవుడి స్టేట్ ఏమిటి? అక్కడ బాధను అనుభవిస్తాడు. ఎంత బాధను అనుభవిస్తాడంటే ఇంకా లోకంలో ఉన్న దుఃఖం అంతా తనకే వచ్చినట్టు, అది కొనుక్కోలేకపోయినందుకు అంత దుఃఖాన్ని అనుభవిస్తాడు. అవునా? ఇప్పుడు ఆ దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాడు? అక్కడ ఎంత తీవ్రంగా అనుభవిస్తాడు అంటే, ఎంత వ్యామోహం ఉంటే అంత వ్యామోహం అంటే తీవ్రమైన కోరిక. ఎంత తీవ్రమైన కోరిక ఉంటే అంత బాధ కలుగుతుంది. ఎందుకంటే రేపే ఇంకో పార్టీకి అది వేసుకోవాలనుకున్నాం, అది లేటెస్ట్ ఫ్యాషన్ కాబట్టి. ఇప్పుడు ఆ మనస్సు ఏమంటుంది? ఛీ, ఇంత చేసి కూడా, అంత స్విట్జర్లాండ్కి వెళ్ళి కూడా ఇప్పుడు ఏమైంది? ఈ డ్రెస్ కొనుక్కోలేకపోయాం, ఇంకొక చోట దొరకట్లేదు. ఒకడు మామూలుగా కోరికున్నవాడైతే ఏమనుకుంటాడు? పోనీ ఇది కాకపోతే ఇంకొక డ్రెస్ కొనుక్కుంటాను అని అనుకుంటాడు. కానీ తీవ్రమైన కోరుకున్నవాళ్ళు లేదు, ఆ సినిమాలో ఆ హీరోయిన్ ఇది వేసుకుంది కాబట్టి నేను వేసుకొని తీరాలి అని అనుకుంటే, కోరిక తీవ్రమైన కొద్దీ ఏమవుతుంది? అది దొరకనందుకు, ఆ కోరిక తీరనందుకు అంత తీవ్రమైన బాధను అనుభవిస్తాడు. అంతేనా? తర్వాత మన కర్మగాలి మళ్ళీ రేపు పార్టీకి వెళ్ళిన తర్వాత అది ఇంకెవరో వేసుకొచ్చారు. ఎవరైతే బిల్ చేయించుకున్నారో వాళ్ళు వేసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? చీ, నా బ్రతుకెందుకు, నాకు స్టేటసే లేదు. చివరికి అది ఎంత దాకా పోతుంది అంటే నాకు ఉనికి లేదు అంత దాకా పోతుంది. తాదాత్మ్య సంబంధం పెట్టుకున్నాడు ఆ కోరికతో. ఇప్పుడు వాడు ఎంత బాధను అనుభవిస్తాడు అంటే, మనస్సు జ్ఞానేంద్రియములతో కూడి ఏమేమి ఆటలాడిస్తుందో అది అర్థం చేసుకుంటున్నాం మనం. ఇవన్నీ ఏమి కృష్ణలీలలు, రాముడి లీలలు కాదు. ఎవరి లీలలు? మన లీలలు, జీవలీలలు అన్నమాట. దీనికి అంతం ఉండదు చెప్పుకోవడానికి. ఎందుకంటే కృష్ణలీలలు అంటే భాగవతంలో కొంచెం ఉంటుంది, అది చెప్పుకోవచ్చు. కానీ మన లీలలు చెప్పుకోవడం మొదలు పెడితే జీవితం అంతా చెప్పుకుంటూనే ఉండాలి. అంటే ప్రతి క్షణము కూడా మనం ఏం చేస్తున్నాం? జ్ఞానేంద్రియ గ్రహింపులన్నీ తీసుకొని దాని వెనక కోరికతో కూడి మనస్సు ఎప్పుడైతే దానికి ఇల్యూమినేట్ చేస్తుందో, దాన్ని ఆ ప్రకాశాన్ని ఇస్తుందో, ఆ కోరిక ప్రకాశం అట్లా మనిషిని ఆట ఆడిస్తుంది. ఈ ఆట ఆడించే వ్యవస్థను తెలుసుకోవడానికే కానీ ఇప్పుడు మనం నిందించడానికి కాదు. అక్కడ ఇట్లా
ఆ తీవ్రతను బట్టి తీవ్రమైన దుఃఖం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మనోధర్మాన్ని, అంటే సుఖం దుఃఖం ఏదైతే అనుభవిస్తాడో అది నాదనుకున్నాడు. ఆ మనోధర్మం తాను అనుభవిస్తున్నాడా లేదా? మనస్సే ఉంది, హాయిగా ఉంది, అది కొనుక్కో అంటుంది, ఇంకా అనుకుని పోల్చుతుంది అనమాట. ఒక అల్లిక చేస్తుంది. రేపు పార్టీకి వెళ్ళిన తర్వాత చూడు వాళ్ళు కొనుక్కోగలిగారు, నువ్వు చూసావా దేనికి పనికిరావు, నా జీవితం ఎందుకు అసలు, ఇంత డబ్బుండి ఏం లాభం, ఏదుండి ఏం లాభం. అంత స్విట్జర్లాండ్కి వెళ్ళి ఎంజాయ్ చేయకుండా అదొక్కటి ఆసక్తి అనమాట. అంటే విషయాసక్తి అనే పదం వచ్చిందా వెనకాల? విషయాసక్తం బంధం ఎట్లా అవుతుంది? దాంతో ఆసక్తి కలిగింది. ఆసక్తి ఎప్పుడు కలిగిందో దానికి అంటుకున్నాడు. ఇంకా తర్వాత ఎన్ని షాపింగ్లు చేసినా ఎంతైనా ట్రిప్ అంతా పూర్తవుతుంది, వాడు వచ్చేస్తాడు. తిరిగి వచ్చేసినా సరే మనసు ఎక్కడ ఉండిపోయింది? అక్కడ ఆగిపోయింది. ఆ లోపల వెల్త్ ఎంతగా అనుభవిస్తాడంటే ఉనికి లేని వెల్తిని అనుభవించినంత అనుభవిస్తాడు పాపం. అది అందరికీ అవుతుందో ఊరికే చెప్తున్నావా? అవుతుందా మీకు? ఏదో ఒక విషయంలో అవుతుంది కదా. ఆడవాళ్ళనే అంటున్నాం అనుకోకండి, మగవాళ్ళకు చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక కాలంలో ఎట్లా ఉండేది, ఆడవాళ్ళకి ఇలాంటివి ఉండేవి, మగవాళ్ళు చాలా సింపుల్గా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. సేర్ అంటే సవా సేర్, అన్నిట్లో అంతే. ఆడవాళ్ళకు ఉన్న వాటిల్లో వీళ్ళు పోటీ పడుతున్నారు, మగవాళ్ళ వాటితో వీళ్ళు పోటీ పడుతున్నారు. ఆడవాళ్ళు కూడా స్మోక్ చేస్తారు, ఆడవాళ్ళు కూడా డ్రింక్ చేస్తారు, ఆడవాళ్ళు కూడా అన్నీ చేస్తారు. అంటే మేము దేంట్లో తీసిపోం. అట్లాగే వీళ్ళు మేకప్ చేసుకుంటే వాళ్ళు కూడా మేకప్ చేసుకుంటున్నారు. ఉంటున్నాయా లేదా సలూన్స్? అట్లా ఉన్నాయా? ముందు ఊరికే ఏదో క్రాప్ కటింగ్ చేయించుకొని వచ్చేవాళ్ళు, అంతేగాని ఇప్పుడైతే ఇద్దరూ వెళ్ళారంటే హరి అంతే. అట్లా అందరూ చేస్తున్నారు అన్నమాట. అంతే, అందరూ సమానం. ఇక్కడ జీవభావంలో అందరూ సమానత్వాన్ని పొందారు. ఇప్పుడు ఈ మనస్సును ఎట్లా అది ఆ క్షణాన్నే సుఖాన్ని, ఆ క్షణాన్నే దుఃఖాన్ని కూడా కల్పించగలదు. దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక వ్యక్తి అట బహుదూరపు బాటసారి అంటే తెలుస్తుందా మీకు? చెప్పండి ఏమిటి? మీకు బాగానే తెలుగు వచ్చు, బాగానే రాదనుకున్నాను. బహుదూరపు బాటసారి అంటే చాలా దూరం ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు ఉన్నాడు. గుర్రం మీద ప్రయాణిస్తున్నాడు. ఎండలో ప్రయాణించడం వల్ల బాగా తాపం కలిగింది, అలసట అవుతోంది అని రోడ్డు పక్కన అక్కడ వెళ్ళి దారి పక్కన చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. గుర్రాన్ని అక్కడ కట్టేశాడు. ముందు అసలు చెట్టు నీడలోకి వెళ్ళగానే ఎట్లా ఉంటుంది? తాపం అంతా తీరిపోతుంది. ముందు అసలు ఎండలోంచి నీడ దొరికిందంటే తాపం తీరిపోతుంది. తాపం తీరగానే విశ్రాంతి, ముందేం కావాలి? నిద్ర కావాలి. ముందు నిద్ర కావాలి. అప్పుడు ఏమనుకున్నాడంటే అంటే ఆ తాపం తీరగానే ఆనందంలో ఒక మంచి పరుపు దిండు ఉంటే బాగుండు అనుకున్నాడట. వెంటనే ప్రత్యక్షం అయిపోయిందట పరుపు దిండు. ఏం ఆలోచించలేదు ఎక్కడి నుండి వచ్చిందని. ఆలోచించకుండా చక్కగా దొరికింది, పడుకున్నాడు. పడుకొని కాసేపటి తర్వాత లేచాడు. విశ్రాంతి అయిపోయింది. విశ్రాంతి అయిపోయిన తర్వాత ఏం కావాలి? లేచిన తర్వాత తిండి కావాలి. అమ్మో, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్తున్నారు అందరు. తిండి కావాలి. ఇప్పుడు చక్కగా రుచికరమైన తిండి ఉంటే బాగుండు అనుకున్నట్ట. అనుకోగానే ప్రత్యక్షమైంది. ఏం ఆలోచన లేదు, అన్నాతురాణం కదా, ఇంకేం చూసుకునేది లేదు, ఏం లేదు. ఎక్కడి నుండి వచ్చిందో అనవసరం. తినేశాడు, గబగబా తినేశాడు. తిన్న తర్వాత ఏం కావాలి? ఏం కావాలన్నారు? మీరు హోటల్కి వెళ్తే తిన్న తర్వాత ఏం తింటారు? డెజర్ట్, ఐస్ క్రీమ్ కావాలా వద్దా? ఐస్ క్రీమ్ కూడా అడిగాడు, వచ్చేసింది, అది కూడా వచ్చేసింది. చకచక ఐస్ క్రీమ్ కూడా తిన్నాడు. ఇప్పుడు కాస్త తృప్తి పడ్డాడు జీవుడు. తృప్తిపడి ఇప్పుడు ఆలోచన వచ్చింది వాడికి. ఏమిటి? ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయని ఆలోచన వచ్చింది. అప్పుడు వెంటనే ఒక సందేహం వచ్చిందట వాడికి. ఇక్కడెక్కడైనా దయ్యం ఉందా అనుకున్నాడు. ఏమైంది అప్పుడు? దయ్యం వచ్చేసింది. కథ కూడా వచ్చేసింది. చూసారా మీకు? దయ్యంతో పాటు మీకు కథ కూడా అర్థమైంది. దయ్యం వచ్చేసింది. ఇప్పుడు ఏమనుకున్నాడు? వెంటనే ఈ దయ్యం నన్ను తినేస్తుందేమో అనుకున్నాడు. అయిపోయింది, తినేసింది. అతను కూర్చున్న చెట్టు కల్పవృక్షం అట. కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేదాన్ని కల్పవృక్షం అంటారు. కల్పవృక్షం కింద కూర్చున్నాడట. ఇప్పుడు ఆలోచించండి, మీ అందరికీ ఒక్కొక్క తలా ఒక కల్పవృక్షం ఇచ్చామనుకోండి. హౌ డూ యూ హ్యాండిల్ ఇట్? ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అది అదృష్టం అవుతుందా, దురదృష్టం అవుతుందా? ఎవరికి అది అదృష్టం అవుతుంది, ఎవరికి కాదు?
పాజిటివ్ ఆలోచన ఉన్న వాళ్ళకి అదృష్టం అవుతుంది, నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళకి దురదృష్టం అవుతుంది. అంతకంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తన యందు తనకు నిగ్రహ శక్తి ఉన్నవాడైతే దాని కల్పవృక్షాన్ని వాడుకోగలడు, అది సద్వినియోగం అవుతుంది, వాడికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే వాడికి ఇటువంటి నెగిటివ్ ఆలోచనలను మీరు అన్నారంటే నిగ్రహం లేని మనస్సు అయితే, నిగ్రహం లేని మనస్సు ఎప్పుడూ ఏదో ఒక కీడును ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి తప్పకుండా వాడికి అది ప్రాణహాని మింగేస్తుంది. ఇది మనకు అర్థమైంది. అంటే మీకు ఇప్పుడు నేను కల్పవృక్షం ఇవ్వను అనుకుంటున్నారు, కానీ మీరు ఆల్రెడీ కల్పవృక్షం నీడలోనే ఉన్నారు. మనం అందరం కూడా కల్పవృక్షం నీడలోనే ఉన్నాం. ఏమిటది అంటే ఆత్మ చైతన్యం అనే ఒక కల్పవృక్షం నీడలో మనం ఉన్నాం. ఆత్మ చైతన్యం యొక్క ఆధారంతోనే ఈ మనస్సు కల్పిస్తున్న జగత్తిది. మనకున్న ఇప్పుడున్న స్థితిగతులు అన్నీ కూడా ఒక్కటంటే ఒకటి కూడా వదిలిపెట్టకుండా అన్నీ కూడా మనం కల్పించుకున్నవే, మన మనస్సు కల్పించిందే. ఇప్పుడు మీరు అడగచ్చు, మా జీవితాల్లో ఎన్నో అస్తవ్యస్త స్థితులు ఉన్నాయి కదా, అనారోగ్యం ఉంది, డబ్బు లేక ఉంది, పిల్లల మాటలు వినరు, ఎన్నో కష్టాలు ఈతి బాధలు అన్నీ ఉన్నాయి, నేనెందుకు ఇట్లా కల్పించుకుంటాను, నాకే గనక ఆ శక్తి ఉంటే నేను చక్కగా డిజైన్ చేసుకుంటాను అనుకుంటారా లేదా? చెప్పండి, డిజైన్ చేసుకోగలరా? మీరు అసలే R&Dలో పని చేస్తున్నారు. డిజైన్ చేసుకుంటారు మీ ఇష్టం ఉన్నట్టు అనుకుంటారు కదా. కానీ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరికైనా సరే వాళ్ళ వాళ్ళ స్థితిగతులు కల్పించింది వాళ్ళ మనస్సే. ఇప్పుడు మీకు అది అర్థం కాదు, సాధన చేసిన తర్వాత అర్థమవుతుంది. ఎందుకంటే మనం కల్పవృక్షం నీడలో ఉన్నాం. ఇంకొక ఆధారమే లేదు, సృష్టికి ఆధారమైంది ఆత్మ చైతన్యం. ఆత్మ చైతన్యం ఆధారంగా మనస్సు దేన్నైనా చేయగలదు. ఇట్ కెన్ మేక్ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్ అండ్ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్. స్వర్గాన్ని నరకం చేయగలదు, నరకాన్ని స్వర్గం చేయగలదు. అసలు అంతా చేస్తుంది మనస్సుని మనకు అర్థం కాలేదు. ముందు అర్థం కాక మనం విక్టిమ్ అవుతున్నాం, దాని కాన్సిక్వెన్సెస్కి లోన్ అవుతున్నాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు. కంట్రోల్ చేయాలంటే ముందు ఏం జరుగుతుందో తెలియాలి, ఎవరు చేస్తున్నారో తెలియాలి. ఆ కంట్రోల్ చేసే నేనని తెలుసుకున్న రోజున మనం కంట్రోల్ చేయగలం. అప్పటిదాకా అది ఎట్లా కంట్రోల్ చేస్తే అట్లా ఆడతాం. ఆ తేడాని గుర్తించటం కోసము మనం ఈ మననం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మనస్సు అనే పరికరాన్ని ఎట్లా వాడుకుంటాం? కామంతో కూడిన మనస్సు అయితే ప్రతి ఇంద్రియాన్ని కూడా పరిగెత్తించి దానితో ఒక జగత్తును అల్లుతుంది. ఆ అల్లిందే సత్యం అని మనం అనుకుంటాం. అల్లిన జగత్తు మన చుట్టూ ఉన్న విషయాలు. ఎప్పుడైనా మీరు ఒక్క విషయం తీసుకుని ఆలోచించండి, నిజంగా అంత బాధపడాల్సిన విషయాలు ఉంటాయా? మనకు తాత్కాలికంగా ఉంటాయి అన్నీ కూడా. అది పెద్ద సమస్యలాగా మనం ఫీల్ అయ్యి అది లేకపోతే ఎట్లా అని అనుకుంటాం. కానీ నిజానికి లోతుల్లో చూస్తే ఇంత బంధంలో లేడు జీవుడు. ప్రూవ్ అవుతుంది మనకు. ఎట్లా ప్రూవ్ అవుతుందంటే, మీ జీవితంలో ఒక 30, 40, 50, 60 సంవత్సరాల వయసు ఉందనుకోండి. ఇంతవరకు ఎన్ని కోరికలు కోరి ఉంటారు? చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఆయా వయసుకు తగిన కోరికలు ఎన్ని ఉంటాయి? అన్ని కోరికలు కోరారా? తీరినాయో తీరలేదో, కానీ అన్నిటిని వదిలేసారా లేదా? చెప్పండి. విషయం మిమ్మల్ని వదిలేసిందా, మీరు విషయాన్ని వదిలేశారా? చెప్పండి, స్పష్టంగా క్లియర్గా ఉందా? అంటే అవన్నీ ఆ రోజు ఆన్ స్పాట్ అప్పుడు కావాలనిపించింది, ఎంతగా కావాలనిపించిందో దానికోసం ఏదైనా చేయాలనిపించింది. కానీ దాన్ని ఈరోజు వదిలేసి అది పోయిన చింత మీకేమైనా ఉందా? కొంచెమైనా ఉందా? చిన్నప్పుడు బొమ్మ విరిగిపోయి ఉంటుంది, ఏడ్చుంటారు కదా. ఇప్పుడు ఏమన్నా కొంచెం ఆలోచిస్తున్నారా దాని గురించి? ఫ్రెండ్స్ ఎవరైనా ఉండుంటారు, వాడే ప్రాణం అన్నట్లుగా బ్రతుకుంటారు, కానీ వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత వేరే విషయం, కానీ లేకపోతే వదిలేస్తాం. 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు. ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. ఎవడో ఒకడు ఉంటాడేమో, లేకపోతే మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అంటే ఎన్ని కోరికలు కోరామో, ఎన్ని విషయాలు కావాలన్నామో, అన్ని విషయాలను ఒక్కటి కూడా బ్యాలెన్స్ లేకుండా అన్ని వదిలేసారా లేదా? కొత్తది పట్టుకుంటాడు, అది వేరే. కోతి కదా వీడు కోతి కాబట్టి ఇంకో కొమ్మ పట్టుకుంటాడు. కోతి ఏం చేస్తుంది? ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మను పట్టుకుంటుంది. అంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారు, కానీ పోవటం అయితే సత్యమా కాదా? పోయినందుకు చింత లేదన్నదని నిరూపించబడిందా లేదా? ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఇప్పుడు. అయినా చింత లేదు కదా. మనం మరి ఎందుకు ఇప్పుడు జీవించకుండా మనం ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటాం? ఫ్యూచర్
ఫ్యూచర్ ఎట్లా, పాస్ట్ మెమరీస్ మనను బాధిస్తాయి, ఫ్యూచర్ కూడా, ఫ్యూచర్ ప్లానింగ్స్ కూడా బాధిస్తాయి. ప్రజెంట్ మూమెంట్లో ఎవడైనా బతుకుతున్నాడా? లేదు. మనసు ఎప్పుడు కూడా పాస్ట్ అండ్ ఫ్యూచర్ అంటే రెండు కూడా ఊహాత్మకం. పాస్ట్ ఏమో ఇప్పుడు లేదు, గతం నాస్తి, లేదు నా అస్తి, దానికి ఇప్పుడు లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు దానికి. ఫ్యూచర్ అసలు ఉందని ఎవడు చెప్పాడు? ఊహాత్మకం, అది ఊహ. రేపు ఉంటుందన్నది ఊహ. ఇప్పుడు ఈ క్షణము ఇది ప్రెజెంట్ మూమెంట్, పోయిన క్షణం ఇది ఫ్యూచర్ ఉండింది, ఇప్పుడు తర్వాత క్షణానికి ఇది పాస్ట్ అవుతుంది. ఇప్పుడు వచ్చే క్షణానికి మనం వెళ్ళాం అనుకోండి ఫ్యూచర్, అప్పుడు అది ప్రెజెంట్ అవుతుందా ఫ్యూచర్ అవుతుందా? ఎప్పుడు ప్రెజెంటే కానీ ఫ్యూచర్ ఉంటుందా? ఫ్యూచర్ ఊహించుకోవాలి. మనం ఉండేది ఎప్పుడు ఎక్కడ ఉంటాం? ఇది మనకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసిన పాస్ట్ మెమరీస్, ఫ్యూచర్ ప్లానింగ్స్, పాస్ట్ మెమరీస్, ఫ్యూచర్ ప్లానింగ్స్, ఇందులోనే ఇరుక్కున్నావు. కానీ ప్రజెంట్ మూమెంట్లో నువ్వు ఉన్నావని నీకు అర్థమే కాలేదు కదా. ఆ మూమెంట్ను వేస్ట్ చేస్తున్నాం మనం, అంటే అక్కడ బ్రతకటం లేదు. ఇప్పుడు ఈ కోరికల వలయం వల్ల ఏమవుతుందంటే మనస్సు ఒక 5 ఏజెన్సీస్ అన్నాం, అంటే మనస్సుకే 5 క్వాలిటీస్ అన్నాం, ప్రాపర్టీస్, క్వాలిటీస్ ఏవైనా సరే. ఏముంటాయంటే మొట్టమొదటి మనస్సు యొక్క శక్తి ఏమిటంటే సంకల్ప వికల్ప శక్తి అంటారు. అంటే అది సంకల్పం చేయగలదు, వికల్పం చేయగలదు. సంకల్పం అంటే ఏమిటంటే సంకల్పం అంటే ఏమిటి చెప్పండి? ఏదైనా పని చేయాలంటే ముందేం చేయాలి? అనుకోవాలి. అనుకోవటం సంకల్పం. సంస్కృతంలో సంకల్పం అంటే ఆ సంకల్ప పదం ఇంకా చాలా గొప్పగా చెప్తుంది. ఏదైనా తెలుగుకు అనువాదించేటప్పుడు సింపుల్గా ఉంటుంది, కానీ సంకల్పం అంటే సామర్థ్యం అనమాట. స్వామివారి భాషలో చెప్పాలంటే తగుదునమ్మా అని బయలుదేరతాడు వీడు. అంటే ఈ పని చేయడానికి నేను తగిన వాడిని అని బయలుదేరతాడు, అంటే సమర్థతతో బయలుదేరతాడు. అక్కడ అయితే అవుతుంది, కాకపోతే కాదు. సంకల్పము వికల్పం అనేది మొదటి శక్తి. ఈ సంకల్ప వికల్పాల వెనుక దీనికి ఏం ఆధారమై ఉంటుందంటే గ్రహింపు శక్తి ఒకటి ఉంది. గ్రహింపు ఎట్లా వస్తుంది? ఈ జ్ఞానేంద్రియాలు 5 ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా, ఆ సమాచారం అంతా కూడా మనస్సుకు అందించబడుతుంది. డంప్ చేస్తాం అన్నమాట మనస్సులో మనం. ఆ సమాచారము గ్రహింపు శక్తి. ఈ సమాచారం రావటం వల్ల ఏమైంది? కన్ను వెళ్ళిన చోటుకల్లా ముందెవరు వెళ్తారు? మనస్సు. మనస్సు వెళ్ళిన చోటుకల్లా ఇప్పుడు వెళ్ళిపోతుంటాడు వెనకాల, అంతేనా? చిన్నప్పుడైతే మాకు నేర్పించేవాళ్ళు కన్ను వెళ్ళిన చోటికి మనస్సు వెళ్ళకూడదు, మనస్సు వెళ్ళిన చోటికి మనం వెళ్ళకూడదు అని నీతి నేర్పించేవాళ్ళు. ఇప్పుడు నేర్పించటం లేదు కాబట్టి ఇవేవి నీతులు లేవు, కానీ వీడికైతే నేర్పించారు. అంటే ముందు ఏమవుతుంది? ఈ గ్రహింపు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ తర్వాత వెంటనే ఏమవుతుంది? దాని యందు దాని ప్రభావం వీడి మీద, మనస్సు మీద ఉంటుంది. దానివల్ల భావోద్వేగాలు వస్తాయి. ఆ ప్రభావం ఏం చేస్తుంది? వీడిని కావాలి అని కోరిక ఎప్పుడు కలుగుతుందో ఆ కోరిక ప్రభావం వల్ల వాడికి భావోద్వేగాలు వస్తాయి. అంటే కోరిక తీరితే సంతృప్తి, ఇంకా ఎక్కువైతే అహంకారం, కోరిక తీరకపోతే బాధ, దుఃఖం, ఇంకా ఎక్కువైతే డిప్రెషన్. ఈ కాలం భాష ఇది, అంతేనా? డిప్రెషన్ అంటే ఫ్యాషన్ లాగా ఉంది, అదేదో అందరికి వస్తుందట. చిన్నపిల్లలకు కూడా డిప్రెషన్ రావటం ఏమిటో వాడికి ఏం తెలియదు, వాడికి డిప్రెషన్ వస్తుందట. వీడికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అంటే ఏమిటో తెలుసుకోవాలని. అసలు ఎట్లా వస్తుంది పిల్లలకు డిప్రెషన్, ఎట్లా వస్తుంది అని చాలా సందేహంగా ఉంది, అప్పుడు చూడలేదు. అంటే ఏదైనా కావాలనుకున్న వాడికి కానీ పిల్లలకి ఏం కావాలి? ఇంకా చక్కగా ఆడుకోవచ్చు కదా, నిర్మలమైన మనస్సు ఉంటుంది. అట్లా లేదు, ఇప్పుడు నిర్మల మనస్సులు లేవు కాబట్టి వీడికి డిప్రెషన్ వస్తుంది. అంటే కోరిక తీరినా సరే తీరకపోయినా సరే దాని యొక్క ప్రభావం మనకు వస్తుంది. ఆ ప్రభావం వచ్చినప్పుడు వీడి మీద ఎమోషన్స్ అను భావోద్వేగాలు కలుగుతాయి. ఆ భావోద్వేగాలు కలిగినప్పుడు, అంటే ఏ రకమైన భావోద్వేగాలు కలిగినా సరే వాడు చంచలమైపోతాడు. కోపం వచ్చిందనుకోండి, ఎప్పుడైనా కోపం వస్తుందా మీకు? కోపం రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అమ్మయ్య, ప్రూవ్ అయింది కోపం అందరికి వస్తుందని. కోపం వచ్చినప్పుడు తిట్టేస్తాడు, లేదా ఎదుటి వాళ్ళకి కోపం వచ్చినప్పుడు కూడా మనం తిట్టేస్తాడు. ఆ కోపం వచ్చినప్పుడు ఎదుటి వాడిని తిట్టినప్పుడు ఎవరు ఎక్కువ బాధింపబడతారు? తిట్టినవాడా పడ్డవాడా? కొంతమంది అట్లా అంటున్నారు, కొంతమంది ఇట్లా అంటున్నారు.
ఒక సూత్రం చెప్పమంటారా? ఇప్పుడు మీకు కోపం వచ్చిందనుకోండి, తిట్టేస్తారు. మీరైతే గ్యారెంటీగా ముందు కోపాన్ని ఆపాదన చేసుకోవాలి, తిట్టాలి. అప్పుడు మీరు అనుభవిస్తారు. అది మీకు ఎప్పుడు తగ్గిపోతుందంటే ఎదుటివాడు తీసుకుంటే తగ్గుతుంది, లేకపోతే తగ్గదనమాట. ఇప్పుడు మనని ఎవరైనా తిట్టారనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇది ఒక వస్తువు నా చేతిలో మీకు ఇస్తాను, ఎవరు చేయి చాచి తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇది ఎక్కడ ఉండిపోయింది? వీడి చేతిలో ఉండిపోయింది. అంటే మనం ఏదైనా ఇస్తే వాడు తీసుకోకపోతే ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది. అట్లాగే మనని ఎవరైనా తిట్టారనుకోండి, మనం తీసుకోకపోతే వాడి దగ్గరే ఉంటుంది. సింపుల్ కదా. వాడు తిట్టాడు అని వీడు జపం చేస్తుంటాడు. వాడు ఒక్కసారి తిడతాడు, వీడు 100 సార్లు 108 సార్లు మాల పట్టుకొని జపం చేసినట్టు రోజంతా జపం చేస్తాడు. ఇప్పుడు ఆ కోపం వాడికి పోయింది, చక్కగా మీకు వచ్చింది. అదే బుద్ధుడు కూడా చెప్తాడు అనమాట. బుద్ధుడు ఏం చేస్తాడు, తన భిక్షువులందరినీ తీసుకొని భిక్షాటనకి వెళ్తాడు. ఇప్పుడంటే మనకు బుద్ధుడు దేవుడు అయ్యాడు, కానీ ఆ టైంలో మహాత్ములు ఉన్న టైంలో ఎవరు గుర్తించరు. తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మహాత్ములను అందరికీ గుర్తింపు ఉండదు కదా. ఇప్పుడు తర్వాత దేవుడు అయిపోతాడు. బుద్ధుడిని చూసారా, వీడికి జాలేస్తుంది ఏమంటే షోపీస్ అయిపోయాడు బుద్ధుడు. ఎక్కడ చూసినా సరే షోపీస్ పెట్టుకుంటారు దాన్ని, కానీ బుద్ధుడు అంటే ఏమిటో ఎవరికి తెలియదు. అయితే భిక్షాటనకి వెళ్ళాడట తన భిక్షువులను తీసుకొని. వెళితే అక్కడ ఏమైంది, ఎవరు బాగా తిట్టారు. ఎందుకు తిడతారు బుద్ధుడిని అంటే, బుద్ధుడి కాలంలో, తను ఉన్న కాలంలో ఎంతో మంది, లక్షలాది మందిని భిక్షువులుగా మార్చేశాడు ఆ ప్రభావం తన బోధ చేత. అంటే శాంతి స్వరూపుడు కాబట్టి శాంతికి ఉన్న శక్తి దేనికి ఉండదు. ఆ బోధనల చేత ఎంతో మంది యువకులు కూడా భిక్షువులుగా మారిపోయేవాళ్ళట. ఇప్పుడు యువకులు భిక్షువులుగా మారితే ఎట్లా ఉంటుంది? గ్రామస్తులకి, గృహస్థులకి బాగా ఆనందంగా ఉంటుంది. ఏమిటి, ఇప్పుడు మీరున్నారనుకోండి, మీ పక్కింటి వాళ్ళ పిల్లలు ఎవరైనా, మీరు కాదు, మీరు సేఫ్గా ఉంటారు. మీ పక్కింటి వాళ్ళ పిల్లలు ఎవరైనా బ్రహ్మచారిగా అయిపోతాను, మఠానికి వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను అని అన్నాడు. కొంచెం అయ్యాడు కూడా. వాళ్ళేమో బాధపడుతుంటారు తల్లిదండ్రి. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఒక వివేకానందులాగా అయిపోయాడు అనుకోండి, మీరేమంటారు? మీరు చాలా అదృష్టవంతుడు, అంత సంస్కారవంతమైన కొడుకు పుట్టాడు మీకు అంటారా? అనరా చెప్పండి. ఇప్పుడు వివేకానందుడు లాగా అయితే, అంటే ఇప్పుడు ఫేమ్ కూడా రావాలి మనకు. దాంట్లో కూడా మామూలు సన్యాసి అయితే మనకు అట్లా ఉండదు, కానీ అట్లా ఫేమ్ వచ్చింది అనుకోండి, మొత్తం అంతా వరల్డ్ ఫేమస్ అయిపోయాడు. అప్పుడు మీరేమంటే అన్నారా, ఇంత సంస్కారవంతుడైన కొడుకు పుట్టాడు మీకు, ఎంత అదృష్టవంతుడు అంట. అదే మీ కొడుకు అయ్యాడు అనుకోండి, ఇప్పుడు మీరేమంటారు? అంటే నా కొడుకు నాకు కాకుండా పోయాడని మఠాలను తిట్టేవాళ్ళు ఉంటారు, సన్యాసులను తిట్టేవాళ్ళు ఉంటారు, గురువులను అయితే పిచ్చి పిచ్చిగా తిట్టేస్తారు అందరు. ఎవరైనా యువకులు వెళ్ళిపోతే చాలా ఉంటారు అట్లా. అంటే ఇక్కడ ఏమిటంటే, అందుకే బుద్ధుడిని తిట్టేవాళ్ళట. యువకులందరూ వెళ్ళిపోతే మరి ఎవరు ఉంటారు? ఇంకా రాజులను కూడా మార్చేశాడు, చాలామంది రాజులను కూడా మార్చేశాడు, సన్యాసం ఇచ్చేశాడు. అట్లా తిట్టినప్పుడు, బాగా నిందిస్తున్నప్పుడు బుద్ధుడు మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా శాంతిగా వెళ్ళిపోయేవాడు. బుద్ధుడి శిష్యులకు అంత నిగ్రహ శక్తి లేక ఏమిటి స్వామి ఇట్లా వాళ్ళు తిడుతుంటే ఎందుకు మనం పడాలి అంటే, అప్పుడు ఈ ఉపమానం చెప్తాడు బుద్ధుడు. ఏమిటంటే, ఒక వస్తువు నీకు ఇచ్చాను, తీసుకోకపోతే ఎక్కడ ఉంటుంది? ఇచ్చిన వాడి దగ్గర, ఇస్తానన్న వాడి దగ్గర ఉండిపోతుంది. మనం తీసుకోలేదంటే వాడికే ఉంటుంది. కోపం కూడా అంతే, నేను తీసుకోలేదు అది అన్నాడు, అంతే సింపుల్గా. అట్లాగే మనం కూడా జీవితంలో కోరిక తీరకపోతే వచ్చిన కోపం ఎప్పుడైతే ఫ్రస్ట్రేషన్ అంటారు ఈ కాలంలో, అవునా అంటారా? కోపం ఎప్పుడు వస్తుంది? కోరిక తీరకపోతే వస్తుంది. కామ క్రోధోద్భవం వేగం. కామం వల్ల కోరిక వల్ల క్రోధోద్భవం వేగం కూడా వస్తుందంటే ఉచ్చం నిజం మరిచిపోయి కంట్రోల్ తప్పి తిట్టేంత కోపం వస్తుంది. అట్లా వచ్చినప్పుడు, ఎదుటివారు ఎప్పుడైనా తిడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? సైలెంట్గా ఉండగలిగితే ఒక లెవెల్, వాడు ఏం చేయలేడు. ఇంకా సెకండ్ లెవెల్ చెప్పమంటారా? స్మైల్, అంతే. చచ్చూరుకుంటాడు, వాడికి ఏం చేయలేడు. ఒక్క స్మైల్ ఇవ్వండి, వాడు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. అప్పుడు కొట్టలేడు, తిట్టలేడు, ఏమీ చేయలేడు. ఇంతే. దీనికి ఏమైనా యుద్ధాలు చేయాలా? మాటకు మాట అనాలా? తిట్టుకు తిట్టాలా? అవసరం లేదు. సింపుల్, ఇంత చాలా సింపుల్. కాకపోతే ఇంత సింపుల్గా సైలెంట్గా ఉండటం కానీ, ఇంత సింపుల్గా స్మైల్ ఇవ్వటం కానీ సామాన్యుడు చేయలేడు.
ఎందుకు వాడు కపిరపిచ్చు కాపిసాయన మదమత్త, కాబట్టి వాడు అది చేయలేడు. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు తెలుసుకుంటున్నామంటే ఆ కోరిక వల్ల కలిగిన భావోద్వేగాలకు లోను కాకుండా ఉండటానికి మనస్సును నిగ్రహించగలిగే వాడిని నేను అని తెలుసుకుంటే ఏమవుతుంది, ముందు సంకల్ప వికల్ప శక్తి ఒకటి ఉంది, గ్రహింపు శక్తి ఒకటి ఉంది, దానికి ప్రతిస్పందన, మూడోది ప్రతిస్పందన. యాక్చువల్గా ముందు అది రియాక్ట్ అవుతుంది. ఏదైనా గ్రహింపు రాగానే ఇప్పుడు చూసాం, చూడగానే ఏమంటాం, కావాలి అంటున్నాం, అది ప్రతిస్పందన. అందరు అనరు కదా ఆ మాట, కావాలి అన్న మాట అందరు అనరు, కానీ ఆ కోరిక వేగం ఉన్నవాడు ఏం చేస్తాడు, కావాలంటాడు, వెంటనే ప్రతిస్పందన వస్తుంది. ఆ ప్రతిస్పందన వెనుక భావోద్వేగాలు వస్తాయి. 4 అయినాయి. ఈ 5వ శక్తి ఏమిటంటే విపర్యయ శక్తి అంటారు మనస్సుకున్నది. అదేం చేస్తుందంటే సూడో ఐడెంటిఫికేషన్, తనను తాను తప్పుగా గుర్తించుకునేటట్లుగా చేస్తుంది అనమాట. అంటే కోరికతోనే తాదాత్మ్యత వస్తుంది. ఇప్పుడు అది లేకపోతే నేను ఉండలేనంటాడు. అంటే ఒక ఫాల్స్ ఎంటిటీని క్రియేట్ చేసి అదే నీ స్వరూపం అన్నట్టుగా చెప్తుంది. అదంతా కూడా మనస్సు చేస్తున్న ఆట. ఇక్కడ ఎవరు ఏం చేయటం లేదు. ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, అది బాగుందా బాగాలేదా అంటే ఎవరు చెప్పాలి దాని గురించి? ఈ పువ్వు ఉంది, బాగుందా బాగాలేదా? బాగుందా? ఎంతమందికి బాగుంది చెప్పండి? మిగతా వాళ్ళకి బాగాలేదా? కనిపించట్లేదా? బాగుందా బాగలేదా? ఎంతమందికి బాగుంది? అందరికి బాగుంది. బాగలేని వాళ్ళు ఎవరు లేరా? పువ్వు నేను బాగున్నానని చెప్పిందా? మరి మీరు ఎందుకు బాగుందన్నారు దాన్ని? కళ్ళకి ఇంపుగా ఉంది అంటే తనకు ఆహ్లాదాన్ని కలిగించేదైతే అది బాగుంది. మీరు మనస్సు అస్సలు బాగాలేదనుకోండి, పొద్దున్నే మీ పిల్లాడు మీరు చెప్పిన మాట వినకుండా ఉన్నాడు, ఏదో మొండిగా ఉన్నాడు అనుకోండి, అదే మొండి మూడ్లో ఆఫీస్కి వచ్చారు, ఇప్పుడు ఆ పువ్వు బాగుందా? బాగలేదు. అంటే ఒక డ్యుయాలిటీ ఏదైతే లోకంలో కనిపిస్తుందో అది ఆ వస్తువుకుందా? పాపం అదేమన్నది? పువ్వు ఏమంటుందో చెప్పమంటారా? వీడికి అది బాగలేదు బాగలేదు, అదేమంటుంది? నేనున్నాను అంటుంది. అదేమో నేనున్నానంటే మీరేమో బాగున్నావు బాగలేదు అంటున్నారు. ఆరోపణ కాదా ఇది? అంటే ఇక్కడే సూడో ఐడెంటిఫికేషన్ ఎట్లాగైతే ఒక పువ్వుకు మనం ఇచ్చామో మనకు మనం కూడా అదే చేసుకుంటున్నాం. నేను మంచివాడిని, నేను చెడ్డవాడిని అంటాడు కాసేపు. నేను స్థిరంగా ఉన్నాను, నేను అస్థిరంగా ఉన్నాను, నేను చంచలంగా ఉన్నాను అంటూనే ఉంటాడు కదా. అంటే మనస్సు బాగుందంటాడు కాసేపు, మనస్సు బాగాలేదంటాడు కాసేపు. ఇప్పుడు వాడికి వచ్చే ఈ గ్రహింపులన్నిటినీ ద్వారా కూడా ఏ జ్ఞానేంద్రియ గ్రహింపులు ఉన్నాయో వాటి ద్వారా ఒక భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. ఒక సెన్సెస్ ద్వారానే మన సుఖాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తాం అనుకుంటాం. కానీ దానికి కూడా ఒక హాస్యం చెప్పమంటారా? ఇద్దరు స్నేహితురాళ్ళు ఉన్నారట. వాళ్ళిద్దరూ కూడా చిన్నప్పటి స్నేహితురాలు, మార్కెట్లో కలుసుకున్నారు. ఒకరేమో మల్లెపూలు అమ్ముతారు, ఒకరేమో చేపలు అమ్ముతారు. ఒక ఆవిడ, ఇద్దరు ఫ్రెండ్స్ కదా, చాలా రోజుల తర్వాత కలిశారు కదా, ఇంటికి తీసుకెళ్ళింది. ఎవరికి? మల్లెపూలు అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. రాత్రి ఇవాళ అక్కడే ఉండమని చెప్పిందట. సరే కదా, స్నేహితురాలు వచ్చింది, చాలా రోజుల తర్వాత కలుసుకున్నాం కదా అని ఇల్లంతా చక్కగా మల్లెపూలతో డెకరేట్ చేసి పెట్టుకుందట. చక్కగా ఆతిథ్యం ఇచ్చింది, పడుకునే టైం అయింది. మల్లెపూల డెకరేషన్ అంటే ఎంత సువాసన ఉంటుంది కదా, రూమ్ ఫ్రెషనర్ కంటే చాలా బాగుంటుంది. అప్పుడు పడుకుందామని ప్రయత్నం చేస్తే ఈ అమ్మాయికి ఏమో నిద్ర పట్టి చావట్లేదు. ఎంతకు ఏమైంది ఏమైంది అని అడుగుతోంది. అటు బొర్లుతోంది, అటు ఇటు బొర్లుతోంది, ఎంతసేపటికి నిద్ర పట్టట్లేదు. ఏదైనా ఆరోగ్యం బాగాలేదా, ఏమైనా చింత ఉందా, ఏమైంది, ఎందుకు అంటే అప్పుడు చెప్పిందట, దయచేసి నా చేపల బుట్ట నాకు తెచ్చిపెట్టు అని చెప్పి ఒక చేప తెచ్చి నా ముక్కు దగ్గర బారేసి నేను హాయిగా పడుకుంటాను అన్నదట. అంటే ఇప్పుడు హాయిగా నిద్ర రావాలంటే ఏం కావాలి? మల్లెపూలు కావాలా, చేపలు కావాలా? ఎవరికి కావాల్సింది వాళ్ళకి కావాలి. అంటే వాళ్ళ మనస్సు ఏది కోరితే అది కావాలి, అంతే కదా. అంటే సుఖము దాంట్లో ఉందా? మనం ఇమాజిన్ చేసుకుంటాం సుఖం ఉందని. ఈ కాలంలో ఇమాజినేషన్ అయితే పీక్స్లో ఉంటుందన్నమాట. అంటే ఎందుకంటే సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తారు. అది చూసి వాడు అనుకుంటాడు వీడు ఎంతో సంతోషంగా ఉన్నట్టు ఫోటో తీస్తాడు. ఆ సంతోషం ఆ క్షణంలో కూడా ఉండదు వాడికి. అంతా భ్రాంతి. ఆ భ్రాంతిని చూసి ఇంకొకటి దాన్ని కావాలనుకుంటాడు. మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది, ఏదైనా రెస్టారెంట్కి వెళ్తే తినడానికి ముందు ఫోటో పెట్టుకుంటాడు. ఇంతకంటే అజ్ఞానం ఏమైనా ఉంటుందా?
తిని ఆనందించటమే భ్రాంతి. తినకుండానే ఆనందించి ఫోటో పోస్ట్ చేస్తే ఈ ఫోటో చూసి ఇంకోటి ఏమనుకుంటాడు, నేను కూడా అక్కడికి వెళ్ళాలి, అది తినాలి. వాడి భ్రాంతిని వీడు కూడా తీసుకుని వీడు కూడా భ్రాంతిలోనే బ్రతికి అది చేసేదాకా వీడి మనస్సు ఊరుకోదు. అంటే ఎంత ఇల్యూషన్లో బ్రతుకుతున్నాం మనం. అసలు రియాలిటీకి ఆవిడ దూరంలో ఉన్నాం, అసలు ఎప్పటికీ అందుకోలేనంత దూరంలో మనిషి బ్రతుకుతున్నాడు. అంటే ఏం చేసింది, సూడో ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేసింది. మనిషి తన అస్తిత్వానికే ఒక సూడో ఐడెంటిఫికేషన్లో బ్రతుకుతున్నాడు. ఇంతకంటే దీనమైన స్థితి ఏమైనా ఉంటుందా? అందుకే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వీడికి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ అని. ఎక్కడ పడితే అక్కడ ఫోటో, తాజ్మహల్ పక్కన ఫోటో తీసుకుంటాడు అనుకుందాం. అంటే తాజ్మహల్తో ఫోటో తీసుకుంటే నేను గొప్పవాడినిగా అనిపిస్తాను, అది పోస్ట్ చేసుకుంటా అంట. తాజ్మహల్ గొప్పతో నువ్వు గొప్పవాడివా? అంటే డిఫాల్ట్ తాజ్మహల్ అని చెప్తున్నారు, కొంచెం కూడా ఆలోచించకుండా. అంటే నాకేమీ గొప్పతనం లేదు, నాకు బట్టలతో ఈ కోరికలు తీర్చుకుంటే వీటితో అని ఎట్లాగైతే మనం మన వ్యవస్థ తెలియకుండా బ్రతుకుతున్నామో దాని నుండి బయటపడటానికి మనం చేస్తున్నాం. ఆ ఇల్యూషన్ నీకు ఓన్లీ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తే బాగానే ఉండేది, పోనీ ఇల్యూషనరీ హ్యాపీనెస్ అయితే. కానీ వెంటనే నీకు అక్కడ దుఃఖం కలుగుతుంది కదా, అప్పటికప్పుడే నిన్ను మళ్ళీ దయ్యాన్ని తీసుకొస్తుంది, మింగేసేటట్టు చేస్తుంది. ఒక్క క్షణం కూడా స్థిరంగా నిలవలేకపోతున్నాడు. ఆ స్థిరత్వం లేని కారణం ఏమిటంటే జ్ఞానేంద్రియ గ్రహింపులకు వెనక ఉన్నది ఎవరిప్పుడు? ఏ మనస్సు? కోరికతో కూడిన మనస్సు, కామ సంకల్పంతో కూడిన మనస్సు ఉంది కనుకనే ఈ ఇంద్రియాల చేత మనం ఇంతగా బాధింపబడి వాడించినట్టు మనం ఆడుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం ప్రయత్నం చేస్తున్నాము, ఈ స్థితిని తెలుసుకుంటే దాని వెనకాల వెంటనే ఏం చెప్తారు, కామ సంకల్పం లేని కామ వివర్జితమైన మనస్సు ఒకటి ఉంటుంది, దాని చేత కూడా మనం ఉండొచ్చు. ఇట్లా ఆడుకోవాలని ఏం లేదు. అంటే వేదాంతంలో నిందించినంత మాత్రం చేత మనస్సు కోతొక్కటే కాదు, మనస్సు ఒక తేజస్సు. అది ఆ తేజస్సును కూడా మనం అందుకోగలం అనే మనస్సుతో మనుగడ ఉన్నవాడు మనిషి. ముందు తెలుసుకోవాలి, మనిషి శబ్దానికి మానవ శబ్దానికి నిర్వచనమే మనస్సుతో మనుగడ ఉన్నవాడు. అంటే మనుగడ అంటే వాడి జీవితము మనస్సుతో నడుస్తోంది కానీ బయట వేటితో కూడా నడవట్లేదు. ఆ మనస్సును నిగ్రహించగలిగితే ఈ మనోమయ కోశాన్ని దాటగలడు. అందుకు మనం ఇదంతా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఒకటి గుర్తించండి, ఎన్ని ఇక్కడ చెప్పబడుతుందో ఏదేదైతే ప్రవచనాల్లో అంశాలు వస్తున్నాయో అవన్నీ కూడా మీ అనుభవంలో లేని అంశం ఏదైనా ఇంతవరకు చెప్పాడా వీడు? ఒక్కటన్నా? ఆల్రెడీ మీరు అన్ని అనుభవిస్తున్నారు, దానితోనే బ్రతుకుతున్నారు, ఆ ప్రయోగాలతోనే బ్రతుకుతున్నారు. ఇప్పుడు అభ్యాసం ఇస్తే ఇంతవరకు ఎవరు చేశారో లేదో, ఎవరు సబ్మిట్ కూడా చేయలేదు హోంవర్క్ని. అంటే ఈ అనుభవం వచ్చింది నాకు అని. ఎందుకంటే ఈ రోజుకి 42 రోజులు అయింది. అంటే అర్థమండలం అయిపోయింది, మండలం కూడా అయిపోయింది. ఎవరు ఇంకా కదులుతున్నట్టు కనిపించట్లేదు. కానీ మీకు ఒక మంచి విషయం ఏంటంటే వీడికి సంతోషకరమైంది, ఫ్యాక్టరీలో ఒక వ్యక్తి ఉన్నాడు, పూర్తిగా మారాడు, చక్కగా, చాలా చక్కగా, కంప్లీట్గా మీ సార్ చెప్పిన ప్రవచనాలు అప్పటి నుండే ఫాలో అయిపోతున్నాడు. అన్ని నియమాలను టకటక ఆచరించేస్తున్నాడు, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా. మఠానికి కూడా వచ్చేసాడు. అంటే అంత ఫాస్ట్ ఉన్నాడు అనమాట. ఏ ఒక్కరి కోసమో అది జరుగుతుంది కూడా. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టారో అప్పుడే వీడు చెప్పాడు, అయ్యగారికి ఏం చెప్పాడంటే, ఏ ఒక్కరో 10 మందో 100 మందో జిజ్ఞాసులు గ్యారంటీగా అక్కడ ఉండుంటారు. లేకపోతే ఇటువంటి ఒక సంస్థలో, ఏదైతే ఇది ఏమి ఆధ్యాత్మిక సంస్థ కాదు అయినా ఇటువంటి సంకల్పం ఎందుకు వచ్చింది అంటే ఎవరికో కావాలి అన్నప్పుడు సృష్టి రచన చేస్తుంది. ఘటనా చాతురి అంటారు దాన్ని. అంటే ఒక సంఘటన క్రియేట్ చేసి ఆ వ్యక్తికి అది అందేటట్టు చేస్తుంది సృష్టి. ఎప్పుడు కూడా బాగా గుర్తుంచుకోండి, స్పూన్ ఫీడింగ్ అంట. అంటే నీకేం కావాలో అదే ఫీడ్ చేస్తుంది. నువ్వేం కోరుతున్నావో దాన్ని గ్యారంటీగా ఫీడ్ చేయటం సృష్టి బాధ్యత. వెంటనే అయిపోదు, దాని రూపం మనకు కనిపించదు. నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. ఉదాహరణకు తిరుపతికి వెళ్తాడు అనుకోండి, తిరుపతికి వెళ్ళి నాకు 10 లక్షలు కావాలని కోరుతున్నాడు. దాని వెనక వాడికి కావాల్సింది ఏమిటి? సంతోషంగా ఉండటం, అంతేనా? సౌఖ్యంగా ఉండటం కోసం కోరాడు. అయితే మనం ఏమనుకుంటాం, వెంటనే సంతోషంగా, అధిక దానరతాత్ అని ఆయనకు ఒక బిరుదు అనమాట, అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడట అని వీడు ఎక్స్పెక్ట్ చేసేమనుకుంటాడు. 10 లక్షలు అడిగితే 1 కోటి ఇచ్చేస్తాడేమో అనుకుంటాడు. కానీ ఆయన ఏం చేస్తాడంటే, నువ్వు అడిగింది 10 లక్షలు అనేది మెటీరియలిస్టిక్గా,
ఆయన కాదు, ఇది తెలియదు, అదంతా సృష్టి దృష్టిలో అవన్నీ ఉండవు. కాబట్టి సుఖం అడిగావు కదా, సుఖం ఇస్తాడు. మనకేమో మనకు 10 లక్షలు ఇస్తేనే సుఖం అని మనం అనుకుంటాం, మన దృష్టి అది. ఇంకా ఇవ్వలేదే, 10 లక్షలు ఇవ్వలేదు, కోటి ఇవ్వలేదు, 10 లక్షలు ఇవ్వలేదు, అసలేమి ఇవ్వలేదు ఇంతవరకు అని వీడు ఎదురు చూస్తుంటాడు. కానీ వాడికి సుఖం వచ్చేటట్టు చేస్తాడు గ్యారంటీగా. అది సృష్టి యొక్క రచన. సృష్టి స్పూన్ ఫీడింగ్ చేస్తుంది. అట్లాగే మీ అభ్యాసంలో ఇంతవరకు చెప్పినవన్నీ కూడా మీరే దానికి ప్రయోగశాల, లాబొరేటరీ. ఇక్కడ బయట గురించి ఏం చెప్పటం లేదు, ఎవరి గురించో ఏం చెప్పటం లేదు, అసలు ఇక్కడ మతం గురించి కూడా చెప్పటం లేదు. ఏమైనా ఉందో, దేవుడి దయ్యం ఎప్పుడైనా వచ్చిందా? ఇక్కడ రాలేదు. దేవుడిని తీసుకొచ్చాము మనం, ఊరికే మాట వరుసకు మాట్లాడుకుంటున్నాం అంతే, కృష్ణ పరమాత్మ అని. కానీ ఆయన తీసుకురావట్లేదు కదా. ముఖ్యంగా ఎవరున్నారు ఇక్కడ? నేనే, ఎవరికి వాళ్ళు నేను. మళ్ళీ నువ్వన్నావు అనుకోండి, నేను నువ్వైపోతుంది, అంతేనా? నేను నువ్వు కాకుండా ఇక్కడ ఏముంది? నేను. అంటే తన గురించి చెప్పబడుతూ ఉంటే ప్రతిదీ కూడా అక్కడ చూసుకోవాలి. ఇప్పుడు మొట్టమొదటి అభ్యాసం ఏమిచ్చాము, క్యారెక్టర్స్ ఎట్లా మార్చేస్తాడు నిమిషానికి అనేది ప్రతి క్షణం జరుగుతూనే ఉంది. అది బయట కంప్లీట్గా విషయాలతో పోల్చి. ఆ తర్వాత మనం స్థూల దేహం గురించి మాట్లాడినప్పుడు ఆ మార్పులు చూసుకోవాలి. ఒక్కసారైనా ఆ దృష్టి పెట్టి. ఇంతకు వీడికి మొన్న ఒక సందేహం వచ్చింది, ఎవరైనా ఇక్కడ వారానికి ఈ గంట తప్ప ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎవరికైనా గుర్తొస్తుందా ఇక్కడ చెప్పింది? ఎంతమందికి? అమ్మయ్య బతికించారు. అంత మర్చిపోతున్నారేమో, ఇక్కడ వదిలేసి చక్కగా మేధా గేట్ దగ్గర వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారేమో అనుకుంటున్నాడు. అట్లా కాకుండా గుర్తుంటుంది. గుర్తుండడం కాకుండా ఏమిటంటే, మననం అంటే ఏమిటంటే దాన్ని తనలో చూసుకోవాలి కదా. అన్నీ మీకే చక్కగా తెలుస్తాయి, ఏమైనా చెయ్యాలి దానికి. ఇప్పుడు చేసే హోంవర్క్ కాదు ఇది, చూసే హోంవర్క్ అంతే. చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ చేస్తున్నారు. అవన్నీ చేస్తున్నారా? స్థూలదేహం మారిపోతుందా? క్యారెక్టర్స్ మారిపోతున్నాయా? ప్రాణం ఆడుతుందా? ప్రవహిస్తుందా? చక్కగా లైవ్గా తెలుస్తుంది కదా. లైవ్ ఫోర్స్ అది, వైటల్ లైఫ్ ఫోర్స్ అది. దాన్ని చక్కగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈ ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఏమవుతుంది? ఇంత చెప్పిందంతా కూడా మీ అనుభవంలోకి రాదు, పరోక్ష జ్ఞానం అవుతుంది. జ్ఞానాలు గుర్తున్నాయి, ప్రమాణం, ఇది బోధ అంతా ఏం ప్రమాణం? పరోక్ష ప్రమాణం. అది ఎంత సత్యమైనా సరే పరోక్ష ప్రమాణం. చెప్పేవాడికి సత్యం కానీ వినేవాడికి కాదు అది. కానీ దాన్ని ఏం చేసుకోవాలి? ఇప్పుడు అనుభవ ప్రమాణం చేయాలి, అనుభవంతో ఆనందించాలి. అప్పుడు మీకు వచ్చే విజ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు తర్వాత మనోమయ కోసం, తర్వాత విజ్ఞానమయ కోసంకి వెళ్తాం కదా. ఆ విజ్ఞానం రావాలంటే అట్లా ఊరికే వచ్చేస్తుందా? జ్ఞానం ఎప్పుడు కూడా విజ్ఞానం కావాలి. అంటే జ్ఞానం అంటే నాలెడ్జ్, జస్ట్ ఇన్ఫర్మేషన్. విజ్ఞానం అంటే విజ్డమ్. విజ్డమ్ అంటే అనుభవంతో పొందినది. ఆ అనుభవాన్ని మీరు పొందాలని ఎక్సర్సైజ్ చేయమని వెంటబడుతుంది. వీడి కోసం ఏం చేయకండి, వీడికి ఏం రాదు మీరు చేసినా కూడా. వీడికి ఉంటుంది, కానీ మీది వీడికి ఇస్తారా? కొంచెం ఏమన్నా మీ అనుభవం ఇస్తారా? ఇవ్వలేరు కదా. మీరు ఇచ్చినా వీడు తీసుకోలేడు, మీరు ఇవ్వలేరు. అంటే లోకంలో ఏదైనా పంచచ్చు, కానీ దీన్ని మాత్రం పంచలేరు కదా. అనుభవం. వీడు మామిడి పండు తింటున్నాడు అనుకోండి, చాలా బాగుంది, చాలా జ్యూసీగా ఉంది, చాలా టేస్టీగా ఉందని మీ ముందు తింటే మాత్రం మీరు ఏం చేయగలరు? ఏం చేస్తారు చెప్పండి? నాకు కూడా కావాలని అనుకోగలరు, కొనుక్కోగలరు. కానీ ఎప్పుడు వస్తుంది ఆ జ్యూసీ టేస్ట్ అంతా? మీరు తింటే కానీ రాదు. ఇది సృష్టి న్యాయం. సృష్టిలో ఒక న్యాయం నడుస్తుంది. అంటే ఎవరిది వాడికే తెలుస్తుంది. కానీ స్వామివారు మాట చెప్తూ ఉంటారు ఏమిటంటే, ఎవరి తిండి వాడే తినాలి, ఎవరి చావు వాడే చావాలి. ఇంకెవరు హెల్ప్ చేయలేదు దాంట్లో. ఎవరికి ఆకలేస్తే వాడే కదా తినాలి. అట్లాగే మీకు అనుభవం రావటం కోసమే చెప్తున్నాడు. ఇది ఏవైనా సరే హోంవర్క్ ఇస్తే చిన్నపిల్లలాగా చేసాము చేయడం అనకుండా మీకోసం మీరు ప్రయత్నం. సాధన అంటే వారానికి 1 గంట వింటే సరిపోదు, ముందంజ వేయలేరు దానికి. దాని తర్వాత మన ప్రయత్నం ఉండాలి, సొంత ప్రయత్నం ఉండాలి. దాని మీద మననం చేయాలి. ఇంకా ఏం చేయాలని అడిగి తెలుసుకోవటం, నియమాలను ఆచరించి, నియమంలో ఆచరిస్తే నిజంగా ఏమైనా ఉందా లేదా తెలుసుకోవాలి. నిజంగా ఏదైనా ఉందా లేదా? కాఫీ టీ మానేయమన్నారు, నిజంగా అదేదైనా వర్క్ చేస్తుందా లేదా? అక్కడ మెటీరియల్గా కాఫీ టీని చెప్తున్నారు, కానీ అసలు విశేషం ఏమిటి? నిగ్రహ శక్తి. నిగ్రహంతో ఉండటం అనేది ఎట్లా ఉంటుందో అక్కడ రుచి చూస్తారు, కానీ కాఫీ టీ వల్ల కాదు. అక్కడ కాఫీ టీ ఫిజికల్గా గ్యారంటీగా అది హాని చేస్తుంది, అది మానేస్తే వచ్చే సౌభాగ్యం ఏమిటో మనకు తెలుస్తుంది. కానీ నిగ్రహం అనేది అంతకంటే ముఖ్యం. లోపల ఆ నిగ్రహాన్ని రుచి చూడకుండా ఎంత చెప్పినా వేస్టే. రుచి చూసిన రోజున
తనంతట తానే చేస్తాడు ఆ పని. పిల్లలకి ఎట్లా ఉంటుంది, వాడు మొట్టమొదట ఏదైనా రుచికరమైన పెడితే తినడు, అమ్మ ఏం చేస్తుంది బలవంతంగా నోట్లో కూర్చుంది, అప్పుడు కావాలని వెంటబడతాడు వాడు. అట్లాగే ఇప్పుడు రుచి చూస్తే ఏ ఒక్క విషయంలోనైనా సరే, ఏ ఒక్క చోటైనా సరే ముందది రుచి చూసే ప్రయత్నం చేస్తే అభ్యాసం అదే మొదలవుతుంది. ఎస్కలేటర్ మీద ఎక్కితే ఏమవుతుంది, కాలు ఒక్కసారి పెట్టాలి అంతే, తర్వాత అదే తీసుకెడుతుంది, అప్పుడు ఏం ప్రయత్నం అక్కర్లేదు. కానీ ఆ ఒక్క అడుగు వేసే ముందే చాలా ఆలోచిస్తుంటాడు, పూజలు చేస్తుంటాడు పక్కన కూర్చొని, పైకి ఎక్కాలి, నువ్వేం పూజ చేయక్కర్లేదు, కాలు పెట్టంతే. అట్లాగే ఒక్క అభ్యాసాన్ని మీరు మొదలుపెట్టి, ఇక్కడ చెప్పినవన్నీ కూడా మీ అనుభవంలో మీరు ఆల్రెడీ చేస్తున్నవే, వాటిని అబ్జర్వ్ చేయాలి, అంటే పరిశీలన చేసి అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇంతేగాని అక్కడ వేరే ఏం లేదు. ఇప్పుడు వచ్చే వారం మనోమయ కోశం యొక్క రెండవ ఫేజ్, అంటే ఒక కాయిన్కి ఒక ఫేజే. ఇప్పుడు కోరికతో ఉన్న మనస్సు ఎట్లా ఉంటుందని చూసాం, కోరిక లేని మనస్సు అసలు ఎట్లా ఉంటుందో దాని తేజస్సుని మనోమయ కోశంలో వచ్చేసారి మననం చేద్దాం. ఓం తత్ సత్.